హ్యాకింగ్ అనేది మనిషిలో ఉన్న ఆత్మ లాంటిది. ఆ మనిషి బ్రెయిన్లో ఏం నడుస్తుందో తెలుసుకోగలిగితే ఆ తెలుసుకున్న విషయాల్ని ఆ మనిషి మంచికి వాడచ్చు, చెడుకు వాడచ్చు. దట్ ఈజ్ హ్యాకింగ్. రోడ్డు మీద అడుక్కునేవాడు మైండ్లో ఏముందో తెలుసుకోవాలని ఎవ్వడూ అనుకోడు. అదే బాగా డబ్బు సంపాదించేవాడు బ్రెయిన్లో ఏముందో అందరికీ తెలుసుకోవాలనిపిస్తుంది. అదే ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎవ్రీథింగ్. ఆ ఇన్ఫర్మేషన్ దొరికే చోటు ఆత్మ, బ్రెయిన్. దిస్ ఈజ్ డార్క్ వెబ్. డ్రగ్స్ కావాలా? ఇక్కడ. యానిమల్స్ కావాలా? ఇక్కడ. టీవీ షోస్? ఇక్కడ. సినిమా పైరసీలు చూడాలనుకుంటున్నావా? అదిగో అక్కడ. మనిషి చావుని లైవ్లో చూడాలనుకుంటున్నావా? అక్కడ. వెళ్తావా? యానిమల్స్ని ముక్కలు ముక్కలుగా నరకడం లైవ్లో చూడాలనుకుంటే అక్కడ. మనిషి ఏదైతే బయట ప్రపంచాన్ని తెలియకుండా లోపలే దాచుకుంటాడో దాన్ని రియాలిటీకి తీసుకొచ్చేదే డార్క్ వెబ్. మనిషి నుండి పశువు వరకు, డ్రగ్స్ నుండి గన్స్ వరకు ఇది లేదు అనకుండా దొరికేది ఇక్కడే. ముందు కంప్యూటర్ నేర్చుకో. దాంట్లోకి ఎన్ని రకాలుగా వెళ్ళాలో నేర్చుకో. అందులో పని వెతుక్కుని రోజు అదే పని మళ్ళీ 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 చేస్తూ ఉండు. డబ్బులు వస్తాయిరా. ఫ్యూచర్ మొత్తం డబ్బులు ఉన్నోడిది కాదు, ఇన్ఫర్మేషన్ ఉన్నోడిది. అర్థమైందా? ఆ ఇన్ఫర్మేషన్ కోసమే కంప్యూటర్ నేర్చుకో. హైదరాబాద్ వచ్చి డే 2 ఎలా సంపాదించాలో నేర్చుకున్నావు. సంపాదించు. వాడికి ఇవన్నీ చెప్పడం కరెక్టేనా? 3 నెలలు ఇక్కడ ఉండలేక, ఈ ఖర్చులు తట్టుకోలేక, అవన్నీ నేర్చుకోలేక ఆడే వెళ్ళిపోతాడు. ఒకవేళ ఉండిపోతే, నేర్చేసుకుంటే? ఆడికంత సీన్ లేదు. ఒకవేళ ఉండిపోయి నేర్చుకున్నాడే అనుకో, ఆడిని ఇంకెవ్వడూ ఆపలేడు. ఇందాక అక్కడ అక్కడ అది ఏది?